అందరికీ నమస్కారం. కేవీపీ టీడీపీ లాగ్స్కి స్వాగతం. కదిరి శాసనసభ్యులు వారి కార్యాలయం నుండి ప్రజలకు ముఖ్య గమనిక. నేటి నుంచి సచివాలయాలలో ప్రారంభమైన స్పౌస్ పెన్షన్ దరఖాస్తు ప్రక్రియ. ఏపీలో కొత్తగా 89,788 పెన్షన్లు మంజూరు. ప్రతి నెల 4,000 రూపాయల పెన్షన్. 1/12/2023 నుండి 31/10/2024 మధ్యకాలంలో 60 ఏండ్లు నిండిన భర్తకి పెన్షన్ వస్తూ చనిపోయినట్లయితే వాళ్ళ భార్యకి స్పౌస్ పెన్షన్కి అప్లై చేయడానికి ఆప్షన్ ఇచ్చి ఉన్నారు. ఈ పెన్షన్ కేవలం భర్తకి పెన్షన్ వస్తూ భర్త చనిపోతే ఆ భార్యకు మాత్రమే అప్లై చేసుకోవడానికి వీలుంటుంది. పెన్షన్ రాకుండా చనిపోయిన భర్త యొక్క కుటుంబానికి కొత్తగా వితంతు పెన్షన్ అప్లై చేయుటకు ఇంకా ఆప్షన్ రాలేదు, త్వరలో వస్తుంది. 1/12/2023 నుంచి 31/10/2024 వరకు భర్తకు పెన్షన్ డబ్బులు వచ్చి ఏదైనా కారణం వలన భర్త మరణిస్తే తన భార్యకు ఈ పెన్షన్ పెట్టుకోవడానికి అవకాశం ఇవ్వడం జరిగింది. కావలసిన పత్రాలు: భర్త ఆధార్ కార్డు జెరాక్సు, భార్య ఆధార్ కార్డు జెరాక్సు, పెన్షన్ బుక్ జెరాక్సు, రేషన్ కార్డు జెరాక్సు, భర్త డెత్ సర్టిఫికేట్ జెరాక్స్. పై సమాచారాన్ని క్షేత్రస్థాయిలో అందరికీ తెలియచేయండి. వివరాల కోసం సచివాలయ సిబ్బందిని సంప్రదించమని చెప్పండి.